నేను మానస, దిస్ ఇస్ సంతోష్. చాలా ఎక్సైటెడ్ ఉన్నాము కపుల్ ఫ్రెండ్లీ రెస్పాన్స్ చూసి. ఈ రోజు వైజాగ్ మెలడీ థియేటర్కి వచ్చాము అండ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ టు మీట్ ది ఆడియన్స్. అందరి ఎక్స్పీరియన్స్ గురించి ఇంకా తెలుసుకోవడానికి చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. లేదు సార్, చాలా హ్యాపీగా ఉంది సార్. ప్రీ రిలీజ్ ముందు వైజాగ్ ఒకసారి వచ్చాం అండ్ సక్సెస్ తర్వాత రావడం ఆల్వేస్ హ్యాపీగా సార్. సో ఇట్ ఫీల్ మామూలు లేదు సార్, మామూలు హైలో లేవు యాక్చువల్గా ఇప్పుడు కూడా సడన్ గా మాట్లాడాలంటే నాకు మహా అయితే థ్యాంక్ యూ లేకపోతే ఐ లవ్ యూ మాత్రమే వస్తున్నాయి ఒక 2 రోజులుగా. బికాజ్ ఆ ఎనర్జీ ఇంత సపోర్ట్ మా ఆడియన్స్ దగ్గర నుంచి, మా మీడియా వాళ్ళ దగ్గర నుంచి రావడం ఐ థింక్ జస్ట్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ సార్. చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను లాస్ట్ టైం మేము వైజాగ్ వచ్చినప్పుడు ఒక మాల్లో ప్రమోట్ చేస్తూ అక్కడ ట్రైలర్ ప్లే చేసి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఆ ఎనర్జీ చూసి నేను చెప్పి వెళ్ళాను వైజాగ్ నమ్ముకుని హైదరాబాద్ వెళ్తున్నాను అని. సో మళ్ళీ సక్సెస్ తర్వాత వైజాగ్కి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది సార్. అండ్ ఇప్పుడు మెలడీలో షో అవ్వగానే ఒకసారి మళ్ళీ మా హౌస్ ఫుల్ ఆఫ్ థియేటర్ తోటి ఒకసారి అందరితో ఇంటరాక్ట్ అవుదాం వచ్చు. వెరీ వెరీ హ్యాపీ సార్. అలవాట్లేదు కదా సార్, కొత్తగా ఉంది సార్. లేదు సార్, యాక్చువల్లీ ఇట్స్ ఫీల్స్ వెరీ వెరీ హ్యాపీ సార్. చాలా కష్టపడి ప్రేమించి చేసిన సినిమా సార్. సో లాడ్ ఆఫ్ ఎనర్జీ సార్. ఇది బాధ్యత మాత్రమే పెంచుకుంది సార్. ఇంత మంచి సక్సెస్ నాకు మన ఆడియన్స్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ టైం చెప్పే కథ కూడా ఇంతే ఆనెస్ట్ గా, ఇంతే జెన్యూన్ గా, ఇంతే కష్టపడి చెప్పాలి. అవును సార్, గ్యాప్ వచ్చింది కదా. ఏక్నిక తర్వాత 4 ఏళ్ళే సార్. గోల్కొండ చైల్డ్ ఆర్టిస్ట్ కూడా కౌంట్ చేస్తారు లేదు సార్. ఏక్నిక వచ్చి 4 years అవుతుంది సార్. 4 years కొంచెం డెఫినెట్ గా టఫ్ ఫేస్ సార్. కానీ బట్ అన్ని మారిపోయినాయి సార్. చాలా అద్భుతంగా బ్యూటిఫుల్ గా కపుల్ ఫ్రెండ్లీ రిసీవ్ చేసుకుని చాలా హ్యాపీ ఉంది సార్. ఫస్ట్ హాఫ్ డ్యూయల్ స్పీడ్ తో నడుస్తుంది, అంటే కేరళ. సెకండ్ హాఫ్ కూడా కొంతవరకు నడుస్తుంది. అదేమన్నా అంటే మీకు ఎవరైనా చెప్పారా, లైక్ కన్ఫ్యూజ్ అయ్యామని ఫీడ్బ్యాక్ మీకు ఏమైనా వచ్చింది? లేదు సార్, రాలేదు సార్. యాక్చువల్ గా అది చాలా ఇంటెన్షన్ గా చేశారు. సెకండ్ టైం చూస్తే బాగా ఫస్ట్ టైం. అవునా, చూసారా మీరు సెకండ్ టైం వచ్చారు. సో వెరీ వెరీ హ్యాపీ సార్. లేదు సార్, యాక్చువల్ గా ఈ కథ చాలా ఒక క్యూరియాసిటీ తోటి ఎంగేజింగ్ గా చెప్పాలనుకున్న ప్రయత్నంలో, ఎందుకంటే సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషన్ కానీ, సరే ట్విస్ట్ అని నేను అనలేను కానీ ఎమోషన్ సోల్ సార్. ఎక్కడ అది దాంతో పాటు ఒక క్యూరియాసిటీ ఉంచుతూ వీళ్ళిద్దరి మధ్య ట్రావెల్ ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా చెప్పాలనుకున్న ప్రక్రియలో జరిగింది సార్. బట్ వెరీ కాన్షియస్ గా తీసుకున్న డిసిషన్ సార్. అంటే తీసిన తర్వాత రష్ చేసిన తర్వాత తీసుకునే డిసిషన్ కాదు, ముందే సార్ రాసుకుంది అలా సార్. స్క్రిప్టే బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్ళాలి అనే దీంట్లో చేసింది. తమిళ్ ఎలా ఉంది? తమిళ్ కూడా సార్ తమిళ్లో అసలు రివ్యూస్ మామూలుగా రాలేదు సార్. అసలు వీ బీన్ రిసీవింగ్ సమ్ ఎక్స్ట్రాడినరీ రివ్యూస్. సో అసలు మన రివ్యూలు కూడా అలాంటి రివ్యూలు ఎప్పుడు చూడలేదు సార్. 3.5 4 అనేవి చెన్నైలో రావడం చాలా సంతోషంగా ఉంది సార్. చాలా పెద్ద హై సార్. అంటే 2 ఏళ్ళు కష్టపడి చేసిన సినిమా. సో మాకు నిజాయితీగా చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఈ సినిమా నిజాయితీగా చేసాం. సో మేము ఏ కమర్షియల్ పరిధుల్ని మైండ్ లో పెట్టుకుని చేసిన సినిమా కాదు కాబట్టి ఇలాంటి అప్రిసియేషన్ రావడం పెద్ద హై సార్. లేదు సార్, ప్యారల్ గా చేశాను సార్. తమిళ్లో కూడా మాట్లాడాం. బట్ కొంత పార్ట్ మేబీ డబ్ చేసి ఉండొచ్చు కానీ, బట్ అది కూడా తమిళ్లో, తెలుగు తమిళ్. అవును సార్, అక్కడే సార్, చెన్నైలోనే కదా కథ మొత్తం. సో అక్కడ కూడా డెఫినెట్ గా బ్యూటిఫుల్ కనెక్ట్ అవుతుంది. Same Miss India, but today more active than Miss India. ఇదే కదా నేనే active. నేను చేసిన స్మాల్ రీసెర్చ్ లో came to know that you are seated. Correct. 2021. 21. Thank you. ఎప్పుడు బాధ్యతగా తీసుకుంటాను సార్. లేదు సార్, నేను యాక్చువల్ నిజంగా చెప్తాను. సో మనోళ్ళు కృతజ్ఞత అని మనం చాలా వింటుంటాం కదా సార్. యాక్చువల్గా ఇది ఒక కృతజ్ఞతతో పాటు చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. దీనివల్ల ఇంకా మంచి కథలు చెప్పాలి, ఇంకా ప్రేమతో చెప్పాలి సార్. ఇలాగే చేయడం తెలుసు, నిజాయితీగా చేయాలి సినిమాలు. సో చేసినప్పుడు ఆడియన్స్ సపోర్ట్ చేస్తారని నమ్మకం వచ్చింది. సో ఆబ్వియస్గా ఎవ్రీథింగ్ చేంజెస్. నెక్స్ట్ సినిమా మౌంట్ చేయడం దగ్గర నుంచి అన్ని మారుతాయి కాబట్టి వెరీ గ్రేట్ఫుల్ సార్, హ్యాపీ.
మీరు ఎంత చెప్పండి, ఎంత అడిగినా నేను హ్యాపీగా తప్ప ఇంకేం లేదు సార్. సూపర్ సార్, వైజాగ్ తోటి స్టార్ట్ చేసాం. సో యా, వెరీ వెరీ హ్యాపీ. సార్ వెనస్డే అనుకుంటా సార్, వెనస్డే కానీ థర్స్డే కానీ ఏదో ప్లాన్ ఉన్నట్టుంది, క్లారిటీ లేదు. ప్రమోషన్ కూడా వైజాగ్ నుంచి స్టార్ట్ చేశారు. విజయవాడ స్టార్ట్ చేసాం సార్, వైజాగ్ వచ్చాం. బిఫోర్ రిలీజ్ కూడా ఏమి ఉన్నారు? సారీ సరే, వైజాగ్ లో అయితే వైజాగ్ లో స్టార్ట్ చేశాను చెప్తాను, విజయవాడకి వెళ్ళగానే విజయవాడ చెప్తాను. డన్, అందరూ హ్యాపీ. లేదు సార్, బట్ బిఫోర్ రిలీజ్ కూడా ఏమి ఉన్నారు సార్? సో ఐ థాట్ యూ ఎక్స్పెక్టెడ్ సక్సెస్. బిలీవ్ ఇట్ సార్, ఎక్స్పెక్టేషన్ వేరు సార్. నమ్మాను సార్ ఈసారి, నేను కానీ మానస కానీ మేము నమ్మాము ఈసారి. మంచి సినిమా చేసామని నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మన ఆడియన్స్ దాన్ని డబుల్ చేశారు కాబట్టి వెరీ హ్యాపీ. నెక్స్ట్ మూవీ కాన్సెప్ట్ ఎలా అనుకుంటున్నారు? బాస్ అనుకుంటున్నారా లేదా లవ్ ప్రస్తుతానికి ఇది ఎంజాయ్ చేస్తున్నాను సార్, ఇది ఎంజాయ్ చేద్దాం సార్, నెక్స్ట్ చూద్దాం. లేదు సార్, యాక్చువల్గా అది ఎందుకు అలా వచ్చిందో నాకు కూడా తెలియదు. నేను చేయలేదు సార్ లవ్ స్టోరీ. యాక్చువల్గా మీరు పేపర్ బాయ్ తర్వాత మళ్ళీ ఇదే లవ్ స్టోరీ. నేను మధ్య లవ్ స్టోరీ చేయలేదు, నేను కామెడీ చేశాను, ఫ్యామిలీ చేశాను. సో చేద్దాం సార్ లవ్ స్టోరీ కదా, మళ్ళీ యోగి బాబు గారా? యోగా సార్ సూపర్ ఆర్టిస్ట్ అని చిత్త కొట్టేసాడు ఆయన. ఆయనతో పనిచేయడం అసలు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఆయన తెలుగు డైలాగులు కూడా ఆయనే చెప్పారు. సో టైం ఇన్ డైలింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాది మానస గారిది యోగి బాబు గారిది ఒక సీన్ ఉంటుంది, అక్కడికక్కడ చాలా ఇంప్రొవైజేషన్, యూనో మానస గారి ఇంప్రొవైజేషన్ కానీ లైక్ యోగి బాబు గారి ఇంప్రొవైజేషన్ కానీ, తమ్ముడు నువ్వు ఇలా చెప్పడానికి ట్రై చేస్తావా అన్నాం. సో అదొక కొలాబరేషన్ లా జరిగింది సార్, చాలా నేర్చుకున్నాం ఇద్దరం. ఓకే